అని మాల్టా అనే ప్రాంతంలో క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఆ పోటీలకు కానీ అమ్మాయిని ఆ దేశానికి పంపించేదానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈరోజు అమ్మాయిని పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమ్మాయి ఆ ప్రాంతానికి వెళ్ళి క్రీడల్లో మంచి నైపుణ్యం సంపాదించి గోల్డ్ మెడల్ సంపాదించి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా మంగళగిరి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు ఇప్పటికే తీసుకొచ్చింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా మరి 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు మాల్టా దేశంలోని వరల్డ్ జూనియర్, సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు మన గుంటూరు జిల్లా, మన రాష్ట్రం, మన దేశం తరపు నుంచి సాదియా అల్మాస్ వెళ్తుంది. దీనికి సంబంధించి సాదియా వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళడానికి మేము మన మంగళగిరి ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. సార్, సాదియా ఇప్పుడు దాకా 9 ఇంటర్నేషనల్ కాంపిటీషన్ చేసింది, ఈసారి వరల్డ్ కూడా వెళ్తుంది, కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయాలి అని అడగడం జరిగింది. సాదియా, నేనున్నాను, నీకేం పొందాలో వద్దు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా, నీకు తోడు నేను ఉంటాను అని చెప్పి సాదియా మన లోకేష్ గారు నాకు మాట ఇచ్చారు. నేను సాదియా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఈ మంత్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి నేను సెలెక్ట్ అయ్యాను. ఈ సెలెక్ట్ అయిన తర్వాత రోజు నారా లోకేష్ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. 2 ప్రపోజల్స్తో వెళ్ళాను నేను. ఒకటి, నాకు వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాను స్పాన్సర్షిప్ కోసం, అండ్ నా జాబ్ రిక్వైర్మెంట్ కోసం నేను 2 ఇచ్చాను. సార్ ఏమన్నారంటే, మీరు వరల్డ్ ఛాంపియన్షిప్కి ముందు వెళ్ళిరండి, నేను జాబ్ సంగతి నేను చూసుకుంటానని చెప్పారు. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళడానికి స్పాన్సర్షిప్ మొత్తం అనేది ఇచ్చారు. రేపు ఫ్యూచర్లో కూడా ఈ జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఫ్యూచర్లో కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారు. తెలుసు, నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రులుగా గత 70 రోజుల పైచలను చూస్తున్నాం. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తన శాఖలో ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యా వ్యవస్థని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరిలో అధికారంలో లేనప్పటి నుంచి కూడా తన సొంత నిధులను వెచ్చించి సుమారు 29 సంక్షేమ పథకాలు నిర్వహించిన ఘనత మన నారా లోకేష్ బాబు గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంతో పాటుగా మంగళగిరి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలని వేగవంతంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు.